గైస్ ఈరోజు మా కాలేజ్లో సిగ్నేచర్ డే అవుతుంది. చూడండి మేము సిగ్నేచర్ డేకి హ్యాండ్స్ థమ్స్ వేసుకున్నాం. ఇప్పుడే పైకి వచ్చినాం గాయస్. మా ఫ్రెండ్ టీషర్ట్ చూడండి గాయస్. ఎంత తిరుగు చూడండి గాయస్, మా ఫ్రెండ్స్ థమ్స్ వేసారు. ఇప్పుడు క్లాస్కి వెళ్తాం, క్లాస్ చూపిస్తాం. చూడండి ఇదే మా క్లాస్ రూమ్ చూపిస్తాం గాయస్. చూడండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. చూడండి మేము ఇప్పుడే తంబడి సెలబ్రేట్ చేసుకున్నాము గైస్. ఈమె మా ఫ్రెండ్ నిమిషా వర్మ, ఈమె దీపిక పడుకొని మేమందరం బ్లాగ్ షూట్ చేస్తున్నాం గాయస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. గాయస్ ఇవే గాయస్ మేము ప్రింట్ చేసుకున్న టీషర్ట్స్. చూడండి మేము ఇక్కడ థమ్స్ వేసాం గాయస్. ఇప్పుడు మేమందరం సెలబ్రేట్ చేసుకుంటాము బ్లాగ్ షూట్ చేస్తాము. వీళ్ళందరూ మా క్లాస్మేట్స్ చూడండి ఎట్లా అల్లరి చేస్తున్నారు. మేము మా బ్యాచ్లో మేము మాత్రమే డీసెంట్, వీళ్ళందరూ అల్లరి చేస్తారు. ఇది చూడండి మేము డీసెంట్, అందుకే మేము సైలెంట్గా ఉన్నాం. ఈమె నేమ్స్ రాస్తుంది గాయస్. ఇదే మా ప్లేస్. చూడండి మా విండో సీట్ చూపిస్తాను మీకు. ఇది మా ప్లేస్. మేము రోజు ఇక్కడనే ఎంజాయ్ చేసాం, చిల్ అవుతాం. దిస్ ఈజ్ అవర్ బోర్డ్. చూడండి ఇది మా బోర్డు, ఇది మా ప్లేస్, మా విండో సీట్. ఇక్కడ మా నేమ్స్ కూడా ఉంటాయి గాయస్, చూపిస్తాను ఆగండి. చూడండి భార్గవి, నిమిషా వర్మ, దీపిక, విడి అని. వాయిస్ చాలా ఓవర్గా ఉంది అండ్ డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. గైస్ ప్లీజ్ డూ కమెంట్ గైస్. అండ్ మా ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, మీ స్కూల్ డేస్ ఆర్ మీ కాలేజ్ డేస్ మీకు ఏమైనా గుర్తొచ్చాయా? ప్లీజ్ డూ కమెంట్. ఇక్కడ తను నాకు రాస్తుంది కదా, తన నేమ్ వచ్చేసి నిమిష. నేను ఆల్రెడీ మీకు పరిచయం చేశాను తనని. అండ్ షీ ఈజ్ మై బెటర్ హాఫ్. అండ్ మా పంచెస్కి, మా జోక్స్కి మాకు మాత్రమే నవ్వొస్తుంది. మనకంటూ ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, అట్లా మేము 3 మెంబర్స్ కంఫర్ట్ జోన్ అనమాట. నిమిష, దీపిక, భార్గవి. మా 3 మెంబర్స్కి ఎవరితో అవసరం లేదు, మేము 3 మెంబర్స్ ఉంటే చాలు. అండ్ తను నాకు పెద్ద పెద్ద లైన్స్ రాస్తుంది. చూస్తున్నాను ఏం రాస్తుంది అని చెప్పేసి. తను రాస్తుంటే నిమిష రాస్తుంటే దీపిక వచ్చేసి తనని టీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ చిన్న క్లిప్ లాగా చూపించింది. యాక్చువల్లీ మా క్లాస్లో చాలా మెంబర్స్ ఉంటారు గాయస్, కానీ రాలు కాలేజ్కి. మేము వెళ్ళాము. ఇట్లా ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు అయితే మేము మిస్ అవ్వము, వెళ్తాము. ఎందుకంటే మళ్ళీ కాలేజ్ డేస్ మళ్ళీ మనకి రావు కదా, అట్లా అని చెప్పేసి మేము వెళ్తాము. సో ఇక్కడ నిమిష, దీపిక మీకు హాయ్ చెప్తున్నారు. అండ్ నిమిష వచ్చేసి చీజ్ చెప్తుంది. ఇక నేను ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అని చెప్తున్నాను. తను కూడా సబ్స్క్రిప్షన్స్ చెప్తుంది. అండ్ నాకు ఆల్రెడీ వాళ్ళు రాశారు, అదే షూట్ చేసాం మేము. అండ్ తన దీపిక, షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అండ్ క్యూర్ స్మైలింగ్ టెడ్డీ ఆఫ్ అవర్ గ్యాంగ్. తిని వచ్చేసి గౌతమి. అండ్ తన పక్కన ఉంది కదా తను నమ్రత, మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. అండ్ తిను అక్షిత, తిను కావ్య. గౌతమి బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది కదా, తను వచ్చేసి శివకీర్తన. నెక్స్ట్ వచ్చేసి తిన నేమ్ అనిత. అండ్ ఇక్కడ మీకు హారిక హాయ్ చెప్తుంది చూడండి, తను చాలా షై ఫీల్ అవుతుంది. అండ్ హాయ్ చెప్పింది మీ అందరికీ. నెక్స్ట్ వచ్చేసి కీర్తి కూడా హాయ్ చెప్తుంది మీకోసం. ఇక్కడ అందరం హాయ్ చెప్పిన తర్వాత మళ్ళీ దీపిక వచ్చేసింది ఫ్రేమ్లోకి. సో తనకు నేను రాస్తున్నాను, దాని చుట్టూ అసలు బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళనట్టే అయిపోయింది. దాని ఫ్రంట్ సైడ్ లెఫ్ట్లో నేను రాస్తున్నాను, బ్యాక్ సైడ్ అనిత, నేహ, భవాని దాన్ని చుట్టుముట్టేశారు. అసలు దానికి ప్లేస్ ఇవ్వట్లేరు గాయస్. అసలు మేము ఈ గ్యాంగ్ని చాలా మిస్ అవుతాము, ఈ బాండ్ని, ఈ గ్యాంగ్ని, అసలు మా లెక్చరర్స్ని. అసలు ఈ బాండ్ చెప్పలేనిది. ఇక్కడ దీపిక వచ్చేసి శృతికి రాస్తుంది మళ్ళీ. అండ్ అనిత వచ్చేసి నన్ను అడిగింది నాకు రాయవా అని చెప్పేసి. సో నేను రాస్తున్నాను తనకి. అనిత కూడా చాలా వెరీ గుడ్, అసలు లాఫింగ్ బుద్ధా. తను ఎట్లా నవ్వుతుంది అంటే అట్లా నవ్వుతుంది గాయస్. అండ్ నిమిష కూడా రాస్తుంది అనితకి. ఇక్కడ తను వచ్చేసి భవాని, మా కాలేజ్ టాపర్. తను వచ్చి నాకు రాయవా అని అడిగింది. సో నేను రాశాను గైస్. ఎవరికి వాళ్ళు అసలు మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ హారిక వచ్చేసి ఫొటోస్ తీస్తుంది, దీపిక మేఘనకి రాస్తుంది. ఇక్కడ చిన్న క్లిప్ తీశాను ఇట్లా మా ఫ్రెండ్స్ని. అక్షిత రాసింది. నెక్స్ట్ మేఘన హాయ్ చెప్తుంది. శివాబ్రో వచ్చేసి గౌతమి అండ్ శివాబ్రో దీపికకి రాస్తున్నారు. అక్షిత కీర్తికి రాస్తుంది. సో నేను మా ఫ్రెండ్స్ అందరినీ మీకు పరిచయం చేస్తున్నాను. ఈమె వచ్చేసి లావణ్య, అసలు లవ్లీ పర్సన్ తను. నెక్స్ట్ నిమిష గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా నేను ఆల్రెడీ నిమిషాలు చెప్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ సాహితీ వచ్చి రాసింది నాకు. సో నేను సెల్ఫీ తీస్తున్నాను అనుకుంటాను, నేను వీడియో అని చెప్పాను, బట్ స్పెట్స్ తీసాను మళ్ళీ తీయమని చెప్పింది. తిను వచ్చేసి నందిని, తను ఒక యూట్యూబర్ గాయస్. తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏఆర్ నందిని బ్లాగ్స్ అని చెప్పేసి ఉంటుంది. చాలా హార్డ్ వర్కింగ్ అసలు. తిను వచ్చేసి చందమామ, మా క్లాస్ చందమామ. తన నేమ్ వచ్చేసి చంద్రవల్లి. వాళ్ళు వీళ్ళందరూ రాస్తున్నారు. అసలు ఎవరికి వాళ్ళు మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనకి డేస్ మళ్ళీ రావు ఫ్రెండ్స్, ఒకసారి వెళ్తే చాలా కష్టం.
అండ్ చాలా బాధగా ఉంది వీళ్ళందరినీ మిస్ అవుతామని చెప్పేసి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఫ్రేమ్లోకి వచ్చారు. తను వచ్చేసి స్నేహ, నా ఎగ్జామ్ పార్ట్నర్. పెద్ద పెద్ద హార్ట్స్ వేశారు, పెద్ద పెద్ద కొటేషన్స్ రాశారు. ఒక పర్సన్ని మనం 1 వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే కొంచెం కష్టమే కదా. ఇది వచ్చేసి అక్షిత వాళ్ళ గ్యాంగ్ వాళ్ళే అసలు ఘోరం ఫొటోస్ దిగుతారు. నెక్స్ట్ ఇక్కడ మా బీబీఏ ఫ్రెండ్స్ వచ్చారు. అసలు దీస్ పీపుల్ వర్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్ అండ్ వెరీ లాయల్ టు ఈచ్ అదర్. వీళ్ళ గురించి చెప్పడానికి అసలు నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ బాండ్ విత్ దెమ్. నెక్స్ట్ వచ్చేసి మా టోటల్ గ్యాంగ్. ఇక్కడ పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నారు. యాక్చువల్లీ మా క్లాస్లో చాలా మెంబర్స్ ఉంటారు, అబోవ్ 80 మెంబర్స్ అట్లా ఉంటారు, బట్ రారు. సో మేము వెళ్ళినంత వరకు మాత్రం అందరం ఇక్కడ నేను ఒరిజినల్ ఆడియో యాడ్ చేశాను, వినండి. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.